సత్యపాల్ రెడ్డి గారు ఉన్నాను మేడం. మీరు ఆడియో వీడియో లేక రండి. మీరు ఇలావర్పూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా ఉంటున్నారు. వీరు తిలక్ కవిత్వ తత్వం మీద తమ యొక్క ప్రసంగాన్ని ప్రసంగిస్తారు. మీరు ప్రసంగించవలసిందిగా కోరుతున్నానండి. సత్యపాల్ రెడ్డి గారు. సార్ వినబడడం లేదు. సత్యపాల్ రెడ్డి గారు వినబడడం లేదు. వరప్రసాద్ గారు. హలో వరప్రసాద్ వినబడుతుంది. థ్యాంక్ యూ మేడం. ముందుగా సమావేశంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్సులు. అట్లాగే ఈ సమావేశ నిర్వాహకులు, అట్లాగే ఈనాటి సమావేశానికి అధ్యక్షురాలు మేడం గారికి కూడా నా యొక్క నమస్సులు. ఈరోజు నా యొక్క పత్ర సమర్పణ అంశం తిలక్ కవిత్వ తత్వం. ఆధునిక కాలంలో సాహిత్యం అంటేనే వచన కవిత అనే స్థాయిలో విస్తరించింది వచన కవిత. వచన కవిత ప్రస్థానపు తొలినాళ్లలో మహాప్రస్థానంతో శ్రీశ్రీ గారు శిఖర స్థాయిలో నిలువగా, తర్వాత అజంతా గారు కానీ, పట్టాభి లాంటి వారు మరియు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు గొప్ప ప్రతిష్ఠులైనటువంటి కవులుగా పేరు పొందడం జరిగింది. ముఖ్యంగా తిలక్ గారు తన కవిత్వంలో పదాల కూర్పు వల్ల కానీ, వారి యొక్క శైలి విన్యాసం వల్ల కానీ పాఠకుల యొక్క హృదయాల్లో నిలిచిపోయారని చెప్పవచ్చు. అయితే వచన కవితను మనం తీసుకున్నప్పుడు రెండు రకాలైనటువంటి శైలి భేదాలతో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకటి కావ్య భాషా సాంప్రదాయానికి చేరువగా ఉన్నటువంటి శైలి ఒకటైతే, రెండవది వ్యవహార భాష శైలి. అయితే మన తిలక్ గారి కవిత్వం వ్యవహార భాష శైలిలో ఉన్న కవిత్వమే అయినప్పటికీ అక్కడక్కడ వీరి భాష కావ్య భాష సాంప్రదాయానికి దగ్గరగా ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే వీరు రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటి నిజంగా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్ప అమృతాన్నే కురిపించిందని మనం చెప్పుకోవచ్చు. ఈయన అంటారు, నా అనుభూతి నాది, దానిని నేను ఆవిష్కరిస్తాను అని అంటారు. అని తనది అనుభూతి కవిత్వం అని చెప్పుకున్నప్పటికీ వీరు అడుగడుగున అభ్యుదయ భావాలని తన కవిత్వంలో, అట్లాగే సామాజిక చైతన్య ప్రయోజనాలను తన యొక్క కవిత్వంలో మనకు తెలియజేస్తూ ఉంటారు. వీరు రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటిని మనం అందులో ఉన్నటువంటి కవితలని కొన్ని వర్గాలుగా విభజించి పరిశీలించుకున్నట్లయితే, అందులో వీరు కవిత్వంపై రాసినటువంటి అభిప్రాయాలకు సంబంధించినటువంటి కొన్ని కవితలు నేను గమనించాను. అందులో సుమారుగా మనకు ఒక 6 కవితలు కనిపిస్తాయి ఈ కవిత్వం మీద వీరి అభిప్రాయాలకు సంబంధించి. అందులో మొట్టమొదటి కవిత నా కవిత్వం. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నట్టుగా ప్రతి కవికి కూడా తన కవిత్వ రచనా రాజ్యాంగం ఉంటే బాగుంటుందేమో అనేటువంటిది వీరి అభిప్రాయంగా నాకు అనిపిస్తుంది. అందుకే తన మొదటి కవితలోనే తన కవిత్వ రాజ్యాంగంను స్పష్టం చేశారు మన తిలక్ గారు. అదే స్ఫూర్తిని చివరి వరకు కొనసాగించినటువంటి నిబద్ధత గల కవి మన తిలక్ గారు. ఆయన ఏమంటారంటే, కవిత్వం అంటే అయోమయంగా ఏం చెప్తున్నామో తెలియకుండా ఉండకూడదని, ప్రజల బాధలను తుడిచే దయామయ కవిత్వం ఉండాలని, ప్రజలకు విజయాలను అందించే శక్తినివ్వాలని, అలాంటి కవిత్వమే రాయాలని అంటారు. అంతేకాకుండా ఆ కవి తన కవిత్వం పట్ల విశ్వాసంతో తను ఏం చెప్తున్నామో తన కవిత్వం పట్ల స్పష్టత ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లాగే అదే స్పష్టతతో తన యొక్క సాహిత్యాన్ని కొనసాగించడం జరిగింది. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనేటువంటి మాటను బట్టి వారు ఎంత గొప్ప సౌందర్య పిపాసో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా కవిత్వం అంటే అంత రమ్యంగా అందంగా ఉండాలనేటువంటి సూచన కూడా సాటి కవులకు చేయడం జరిగింది. ఇక వారి మరొక రెండవ కవిత మ్యాగ్నా కార్టాని చూసినట్లయితే ఆయన ఏమంటారంటే, మేం భావకులం అని అంటారు కానీ పరపీడన సహించం అని కుండ బద్దలు కొట్టినట్లు అభ్యుదయ భావాన్ని మనకు వినిపిస్తారు.
మాకు దాస్యం లేదు, శాస్త్రం లేదు, లోకమే ఒక గీటురాయిగా చెప్పుకున్నారు. కరుణ చిగురించాలంటారు. మరి వీరిని మనము దగ్గరగా మనం పరిశీలించినట్లయితే సున్నిత మనస్కుడిలాగా మనకు అనిపించినప్పటికీ తన కవిత్వాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే గొప్ప వాదిగా కొన్ని సందర్భాల్లో గొప్ప ధైర్యశాలిగా కూడా మనకు కనిపిస్తారు. ఈయన తిన కవిత్వం ద్వారా కవులకు లోకమే గీటురాయి కావాలని, కవిత్వం కరుణామయంగా ఉండాలని, పరపీడన తొలగించే కవిత్వం రావాలని కోరుకుంటారు. కవిత్వం అంటే భూమిపై పూల వర్షం కురవాలని చెప్పేసి ఈయన యొక్క ఉద్దేశం. అందుకే నిజమైన కవిత్వం అనేటువంటిది ఒక చక్కని కవిత్వం రావాలని కవులకు ఒక మంచి మార్గనిర్దేశం చేశారు తిలక్ గారు. వీరు రాసినటువంటి మరొక కవిత నవత కవిత. నిజంగా ఆయన రాసినటువంటి కవితలలో, ముఖ్యంగా కవిత్వం పట్ల వీరు రాసినటువంటి కవితలలో ఇది చాలా ముఖ్యమైనదండి. నా దృష్టిలో అయితే కవిత్వం రాయాలనుకునేటువంటి వారికి, నూతనంగా సాహిత్యంలో అడుగుపెట్టినటువంటి వారికి ఇది ఒక కోర్సు లాంటి కవిత అనేది అని నా ఉద్దేశం అండి. అయితే వీరంటారు కవిత ఉన్నప్పుడే నవత రాణిస్తుంది. నవత అంటే ఏదో మోడ్రన్ కదా అని అర్థం లేని మాటలతో, అనవసరమైన వర్ణనలతో, ఎలాంటి నిర్దేశం లేని వాక్యాలతో పాఠకులను బాధించకూడదని, మీరు కూడా బాధపడవద్దని సూటిగా చెప్తారు. మరి అంతటి ధైర్యవంతుడు మన తిలక్ గారు. కవిత్వం అనే వ్యవసాయం వెర్రితలలు వేయకూడదంటారు. కవిత్వం రాస్తే కవిలోని అనుభూతులు పాఠకులకు అందాలి అంటాడు. పాఠకులను హత్తుకోవాలి అని అంటారు. ఈ విధంగా వారి లోపల ఒక కొత్త కాంతి పేటికలను తెరవాలి అని చెప్పేసి వారు సూచన చేస్తున్నారు. అంతేగాని ఏదో గులకరాల డబ్బను మోగించి ఇదే గొప్ప సంగీతం అని వాదించకూడదు అని చెప్పేసి మరి చురకలు అంటిస్తూ ఉంటాడు. మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు, నీ కవిత్వం మెచ్చుకోకపోతే అలిగి నన్ను శపించకు అంటారు తిలక్ గారు. చూడండి, కద్దరు కట్టిన ప్రతివాడు గాంధేయుడు కాలేడని, గంతలు కట్టి గాడిదను గుర్రం చేయాలని ఆలోచించకండి, అలా చూడకండి అని చెప్పేసి కవి సమాజానికి సూచన చేస్తారు. ఇక్కడ కవిత్వము ఒక ఆల్కేమి అని చక్కగా నిర్వచించి, మరి ఆ రహస్యము కొందరు కవులకు మాత్రమే, అంటే గొప్ప కవులకు మాత్రమే తెలుస్తుందని కొందరి కవులను కూడా ఉదహరించారు. కాళిదాసు గారు గాని, అలసాని పెద్దన గారు గాని, కృష్ణ శాస్త్రి గారు, శ్రీశ్రీ లాంటి వారికి మాత్రమే ఇది తెలుసు అన్నట్టుగా, అంటే గొప్ప కవులకు మాత్రమే తెలుసు అని చెప్పేసి వారు చెప్తున్నారు. కవి అనేటువంటి వారు ఈ కాలంలో బతకాలని, ఈ ప్రపంచాన్ని పరిశీలించాలని, అన్ని పవనాలను ఆహ్వానించాలని అంటారు మన తిలక్ గారు. కవి వారు చెప్పేది ఏదైనా నీదై ఉండాలని, నీలోంచి రావాలని, చించుకొని రావాలని చక్కగా నిర్వచనం ఇచ్చారు. కవిత్వం అంటే కేవలం మాటలు పేర్చడమే కాదు, కవిత్వం అంటే అంతరాంతర జ్యోతిసీమల్ని బహిర్గతం చేయాలని అంటారు తిలక్. అందుకే అగ్ని జల్లిన అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి అని ఒక్క మాటలో తేల్చేశారు. నిజంగా నూతనంగా కవిత్వం రాసేటువంటి వాళ్ళకు ఇది ఒక చక్కని కోర్సు లాంటిదని ఇంతకు ముందే మనం అనుకున్నాం. కాబట్టి ఈ కవిత చదివిన తర్వాతనే కవిత్వం రాస్తే వారికి ఒక మార్గనిర్దేశకంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇక మరొక కవిత నా కవిత్వంలో నేను దొరుకుతాను. ఈ కవితలో కవి ఒక చక్కని సూచన చేశారు. ఎవరైనా ఒక కవి తాను పుస్తకం రాసినప్పుడు దానికి ముందు మాటగా మరొక కవిని గాని లేదా తనకన్నా గొప్ప వారితోటి ముందు మాట రాయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకరు రాసిన కవిత్వాన్ని మరొక రకంగా అర్థం చేసుకునేటువంటి ఒక గొప్ప ప్రమాదం ఉంది దీంట్లో. కాబట్టి అందుకే ఈయన ఏమంటారంటే ఎవరి కవిత్వానికి వారే ముందు మాట రాసుకోవాలంటారు. నిజంగా ఈయన చెప్పిన మాట అక్షరాల నిజం అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అండి. అట్లాగే వీరు రాసినటువంటి మరొక కవిత కవివాక్కు. ఇందులో కవుల యొక్క వ్యక్తిత్వం గురించి చక్కగా వివరించడం జరిగింది. అంటే కవి అనేటువంటి వాళ్ళకి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి కవి అయితే ఆయన మంచి కవిత్వం రాయగలుగుతారు. అందుకే ఆయన అంటారు బమ్మెర పోతనని ఆదర్శంగా తీసుకోవాలంటారు. రంగు కాగితాల కోసం ఎవరి దగ్గర తల వంచకూడదని, మానసిక దాస్యం పొందకూడదంటారు. వివేకం లేని ఆవేశం, సంయమనం లేని సౌఖ్యం మంచిది కాదంటాడు. కరుణ లేని కవివాక్కు సంకుచితమవుతుందని అంటాడు. పరదేశపు మోజులో పడి మన దేశపు సంస్కృతిని మరవకూడదని, దేశభక్తి కలిగి ఉండాలని ఒక చక్కని సూచనలు చేస్తాడు. కవి నిజం ఎక్కడ ఉంటుందో కవి ప్రాణం అక్కడే ఉండాలని సూచన చేస్తారు.
హృదయం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉదయం ఉంటుందని ఒక చక్కని నిజాన్ని మనకు తెలియజేస్తాడు. ఇక చివరక మరొక కవిత నేను కాని నేను. దీంట్లో కవులందరికీ ఒక మంచి సూచన ఏంటంటే ఆ కవి తన యొక్క కవిత్వం ద్వారా సాహిత్య వివాదాల జోలికి వెళ్ళకూడదని సూచన చేశారు. మీరు రాసే కవిత్వం ఏదో నలుగురితో మంచి అనిపించుకునే అలానే కవిత్వం రాయకూడదని, మీరు ఏకాంతంగా ప్రకృతిని గమనిస్తూ నీ జ్ఞాపకాలను నీ అనుభవాలను కవిత్వంగా మలచాలని సూచన చేస్తారు. అంతేగాని మీ కవిత్వం ద్వారా వివాదాలు సృష్టించకూడదని, మరి మీ కవిత్వాల ద్వారా సమాజానికి మంచి చేకూరాలని చెప్పేసి ఒక మంచి సూచన చేశారు. ఇక నిజంగా ఇవన్నీ కవితలు పరిశీలిస్తూ ఉంటే అమృతం కురిసిన రాత్రి నిజంగా అమృతాన్నే కురిపించిందని చెప్పవచ్చు. వీరి కవితలు చదువుతుంటే మన కళ్ళ ముందు వాటి చిత్రాలు కదలాడుతున్నట్టుగా ఉంటాయి. అంతేకాదు వీరి కవితలు ఒకసారి చదవడం ప్రారంభిస్తే ఆ కవితలు మొత్తం పూర్తయ్యేంత వరకు మన యొక్క మనసు నిలవదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అది వీరి శైలి మహత్యం వల్ల గాని వీరి పదాల కూర్పు వల్ల అని మనం చెప్పుకోవచ్చు. ఇక చదివిన కవితలన్నీ కూడా జీవితాంతం అనుభూతిని పంచుతూనే ఉంటాయనేది నా అభిప్రాయం. వీరి కవితల్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే కొన్ని వాక్య బంధాలు అంటే కొటేషన్స్ అన్ని కూడా జనసామాన్యంలో ఒక చక్కని నుడికారాలుగా స్థిరపడిపోయాయి అనేది నా యొక్క అభిప్రాయం. అట్లాగే కవిత్వం పట్ల వీరికి ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా కవిత్వానికి ఒక చక్కని నిర్వచనాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక చెప్పాలి అంటే వీరు సౌందర్యారాధనతో కవిత్వం రాశారు, సామాజిక స్పృహతో రాశారు. అంటే సహజంగా ఎట్లా ఉంటుందంటే కవులు కొందరు కేవలం సౌందర్యారాధనతో కవితలు రాస్తే కొందరు సామాజిక కోణంతో రాస్తుంటారు. కానీ ఇవి రెండింటినీ కలిపి తెలుగు సాహిత్యానికి నిజంగా ఒక కొత్త కవిత్వాన్ని అందించడం జరిగింది. శ్రీశ్రీ గారి అభ్యుదయం కావచ్చు, కృష్ణ శాస్త్రి గారి భావ కవిత్వం కావచ్చు, ఈ రెండింటిని కలిపి ఒక తెలుగు సాహిత్యానికి అమృతమయ కవిత్వాన్ని అందించడంలో కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు. మరి కవిత్వం ఎలా ఉండాలో తెలుగు సాహిత్యంలో తన యొక్క స్వంత సొంతకాన్ని నిలిపి శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. వీరి కవిత్వం చదువుతూ ఉంటే జీవితపు పార్శ్వాలను కుదిపే అమృత దారలు అని చెప్పవచ్చు. నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం గారు. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్తులు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే ఓకే మేడం. ధన్యవాదాలు సత్యపాల్ రెడ్డి గారు. తిలక్ కవిత్వ తత్వం అనేటటువంటి విషయం మీద మాట్లాడుతూ తిలక్ వ్యవహారిక భాషని విస్తృతంగా వినియోగించారని, సౌందర్య తత్వాన్ని అభ్యుదయ భావాన్ని మేళవించి కవిత్వం రాశారని అని చెప్పి కవిత్వీకరించాల్సినటువంటి అనేక విషయాలని తిలక్ మాటలతోటే సమాజానికి మీరు చక్కగా అందించారు. మంచి పత్రం సమర్పించినందుకు నిర్వాహకుల తరపున, సంస్థ తరపున, మా తరపున మీకు ధన్యవాదాలండి. తదనంతరం